హాయ్, నేను మీ యాంకర్ హరిత. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టీటీఏ న్యూజెర్సీ బృందం టీటీఏ మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజర్ డిన్నర్ను రీసెంట్గా న్యూజెర్సీ ఎడిసన్లోని షెరటాన్ హోటల్లో నిర్వహించింది. ఈ ఈవెంట్కు దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. $472,000 విరాళాలుగా సేకరించారు. టీటీఏ మెగా కన్వెన్షన్ వచ్చే సంవత్సరం మే 27, 28, 29న న్యూజెర్సీలోని న్యూజెర్సీ ఎక్స్పో సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి, డాక్టర్ విజయపాల్ రెడ్డి ఏసీ చైర్, డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఏసీ కో చైర్, డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోల్లా ప్రెసిడెంట్, శ్రీనివాస్ గనగోని కన్వీనర్, వంశీరెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్, గంగాధర్ ఉప్పల కోఆర్డినేటర్ అండ్ బీఓడీతో పాటు న్యూజెర్సీ బృందం టీటీఏ టీం ఆధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా శివారెడ్డి బీఓడీ, కిరణ్ దుగ్గగి బీఓడీ, నరేందర్ రెడ్డి ఆర్వీపీ, నరసింహపెరుక ఆర్వీపీ, దీపా జలగం డబ్ల్యూసీ, సుధాకర్ ఉప్పల ఎస్సీ, రూపక్ ఎస్సీ, సంధ్యాకాసుల డబ్ల్యూసీ, శ్రీనివాస్ బుర్రా ఆర్సీ, సాయి గూడూరు ఆర్సీ మరియు కన్వెన్షన్ న్యూజెర్సీ టీం దాము గేదెల సిఆర్ఏ, సంతోష్ పాతూరి సిఆర్ఏ, స్వాతి అట్లూరి, రామ్మోహన్ చిన్నాల, మహేందర్ నరాల, ఉషా చింత, విజయభాస్కర్ కలాల్, వెంకట్ సుంకిరెడ్డి, రవి కమరాసు, ప్రవీణ్ గూడూరు, గోపి ఉట్కూరితో పాటు పలువురు ఈ కార్యక్రమానికి సహకరించి గ్రాండ్ సక్సెస్ చేశారు. Thank you all for coming tonight. And first I want to thank Mohan Garu and Srinivas Ganagoni Garu to organizing this event. It's really a big crowd and everybody came to this event and looks, we need funds and everybody come to give money and we need funds for this to do mega convention next year. And first, we have started this TTA 2015 and 6 years ago. Since 6 years, we have done lot of activities here in US and in India also. And during this COVID time, TTA did lot of things in India to save people. And no one did like what TTA did. But to do this in mega convention, we need funds. And I want to ask you, all of you, to support this organization. Not only that one, I want you to invite to attend this convention. And thank you all for coming tonight. Thank you. టీటీఏ ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి, విజయపాల్ రెడ్డి, డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, ప్రెసిడెంట్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్ గనగొని, ఈసీ సభ్యులు వంశీరెడ్డి, అధ్యక్షుడు ఎలెక్ట్, సురేష్ వెంకన్నగిరి ఈవీపీ, బీఓడీ డాక్టర్ దివాకర్ జంధ్యం, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మనప్రగడ, సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. పవన్ రవ్వ కోశాధికారి, మాధవి సోలేటి ఎథిక్స్, ఎల్ఎన్ రెడ్డి మీడియా మరియు ఎన్వైలు, పీవైలు, డిఈ నుండి చాలా మంది బీఓడీలు, ఎస్సీ, ఆర్వీపీలు మరియు ఆర్సీఎస్ హాజరయ్యారు. వివిధ స్థానిక నృత్య పాఠశాలల నుండి శాస్త్రీయ నృత్యాలు, పాటలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని అలరించాయి. శ్రీ లక్ష్మీ కులకర్ణి తనదైన శైలిలో ఈవెంట్ ని గ్రాండ్ గా సక్సెస్ చేశారు. తానా, ఆట, నాట, నాట్స్, టీఫాస్, టీడీఎఫ్ మరియు ఇతర స్థానిక సంస్థల నుండి ప్రతినిధులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరియు న్యూజెర్సీలో టీటీఏ మెగా కన్వెన్షన్ 2022కు మద్దతుగా తమ వంతుగా విరాళాలు ఇచ్చారు వచ్చిన ప్రతినిధులు. హాయ్ న్యూజెర్సీ, న్యూయార్క్, ట్రై స్టేట్ ఏరియా, హౌ ఆర్ యూ? యు ఆర్ గ్రేట్ అండ్ ఐ ఫీల్ సో వండర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా మీ అందరి మధ్యలో వచ్చి మీతో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రముఖులు ఉన్నారు, చాలా మంది అతిరథ మహారథులు ఉన్నారు. అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో స్టార్ట్ అయి ఒక 2 కన్వెన్షన్లు జరుపుకొని ఇప్పుడు 3వ కన్వెన్షన్గా ఇక్కడ న్యూజెర్సీకి బ్యాక్ వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంది. దానికి అందరూ మీరు సహకారం చేస్తారు అనేసి నాకు దృఢ సంకల్పం ఉంది.
చేయడమే కాదు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడమే కాదు మిగతా వాళ్ళని ఉత్తేజపరచాలి. మనము మన తెలుగు నాగరికతని, సంస్కృతిని, తెలంగాణ నాగరికతని, సంస్కృతిని పెంపొందించే విధంగా ఈ గత 3 నెలల్లో చూసుకుంటే కంట్రీ మొత్తంగా ఒక ఆల్మోస్ట్ 20 బతుకమ్మలు చేశాం. ఎంతవరకు ఎప్పుడు కని విని ఎరుగని విధంగా అందరికీ కరతాళ దానంలో మనము ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన దినం. ఎందుకంటే ఒక సంవత్సరం మనకు పోయింది కరోనా మహమ్మారితో. కానీ ఇప్పుడు మనం ధైర్యంతో, తర్వాత వచ్చేసి ఉత్సాహంతో, ఉత్వేగంతో ముందుకు వస్తున్నాము. అటువంటి కన్వెన్షన్ ఇప్పుడు మీ ముందు, మీ పరిసరాల్లో ర్యాలిటన్ సెంటర్లో జరగబోతుంది. దానికి అందరికీ కూడా వచ్చి ఇక్కడికి దాన్ని సఫలీకృతం చేస్తారనేసి ఆశిస్తున్నాను. నేను డిట్రాయిట్లో ఉంటాను, బట్ వీ విల్ బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ది కంట్రీ. మేము త్రూఅవుట్ ది కంట్రీ వెళ్ళి అందరినీ ప్రోత్సహించి ఇది ఒక మంచి కన్వెన్షన్ జరగబోతుంది, మీరందరూ వచ్చేసి ప్రత్యక్షంగా చూసి తీరాలి అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కానీ ఏ మెగా కన్వెన్షన్ కానీ ఎటువంటి మంచి కార్యం చేయాలంటే కూడా ధనమేర అన్నిటికీ మూలం అన్నారు. అంటే ఆ ధనం విలువ తెలుసుకొనట మానవ ధర్మం. ధనం లేకపోతే ఏం జరగదు. అన్నిటికీ మనకు ఉత్తేజం ఉంటుంది, ఉత్పాదన ఉంటుంది. తర్వాత వచ్చేసి దానికి కావలసిన లక్ష్మీదేవి కూడా కావాల్సి వస్తుంది. ఆ లక్ష్మీదేవి ఈరోజు ఇక్కడ మీ ముందు, మీ బ్యాక్యార్డ్లో ఉత్తేజంగా వస్తుందనేసి ఆశిస్తూ ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మనం పెట్టి మోహన్ పట్ల మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని, అలాగే మై బ్రదర్ పైల మల్లారెడ్డి, విజయపాల్, తర్వాత వచ్చేసి వంశీ, అందరూ పెద్దలు అందరూ వచ్చారు. అందరూ వచ్చి మన నాగరికతను పెంపొందించే దానికోసం మీరు విరాళాలని ఇస్తారని ఆశిస్తూ మీకోసం మేము వేచి ఉంటాము. ఈ తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదాన్ని మంచి హైట్స్ తీసుకుపోతామనేసి ఆశిస్తూ మీ ముందు తల వంచి నమస్కారం చేస్తున్నాను. హరినాథ్ పోల్చెల, థ్యాంక్ యూ. How are you? We came from the coast to coast just to attend this event. First of all, I just want to say thank you to Mallanna Andi. I have 2 kids. I started in the non-profit organization thinking that we need a bigger family for our future generations. That was instant thought, and he created such a bigger family. And నేను ఎయిర్పోర్ట్కి వస్తే న్యూజెర్సీ వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నారు. అంటే బికాస్ ఆఫ్ హిమ్ ఏ స్టేట్కి వెళ్ళినా కానీ మన బ్లడ్ రిలేటివ్స్ కాకుండా దిస్ టీటీఏ రిలేటివ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ మల్లన్న ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇంతకుముందు మల్లన్న అన్నట్టు ఏంటంటే నాట్ జస్ట్ కల్చరల్ ఈజ్ అమేజింగ్. ద కిడ్స్ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ. ఐ హ్యావ్ ఎ డాటర్. Thanks for the choreographer or the teacher is there. This is an amazing job. They are preserving our culture. The organization is giving the stage for that culture. So please come and support the organization. And as Mallanna said, during the COVID, not just doing the cultural or enjoying the events, during the COVID, when the community back home are here, when we were needed, we helped more than 500 families. And we were very hard. My team under EC COVID task force team, they've done an amazing job. ఒక కోవిడ్ ఇంజెక్షన్ ₹1,00,000 అమ్ముతుంటే మా వాళ్ళు 3,500కి ఎగ్జాక్ట్గా ప్రైజ్కి ఇప్పించగలిగారు. అండ్ మెనీ పీపుల్ అట్లీస్ట్ వి సేవ్డ్ 300 to 400 లైఫ్స్ అండి. దట్ ఈస్ అన్నిటికంటే టీటీఏలో గొప్పతనం ఏంటంటే అదే అని చెప్పుకోవచ్చు మనము. సో వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. Please come and support. Anything to do, we need a money. We need not just the money, we need a volunteers. We need your experience. So New Jersey, ma Seattle nunchi we are like 100 to 200 people రావడానికి రెడీగా ఉన్నాం next year. So we all are waiting to see how New Jersey is going to kind of support our organization. So please come and support. Thank you very much. Joined us on behalf of our Tata TTA. And from the bottom of my heart, I would like to thank everybody, especially the young girls who performed today.
fantastic performance. Thank you so much. And you all know, we've been working very hard for this convention, and we have done a lot of work already, but there's a lot more to do. The convention is coming in 6 months, and many of you here, are volunteering for this convention, either as the chairs, co-chairs, or, the moral support, financial support. We would like to thank you all. You know that, this is a big event. Without your support, it's not going to happen, because we know everybody, for every convention or even in India, anything that we start a place that gives a good luck to us. So we are starting in New Jersey. The Garden City is a good luck for us, so we are kicking off this convention, fundraising dinner here. So we would like to get all your support for this one. See, there are a couple of things, our budget is over 1.2 to 1.3 million dollars. So it is a difficult task for us. But most important thing is, after pandemic, we want to bring this convention back to the Garden City. And especially we want to bring all the talent across the country, the younger people, older people, or middle-aged people. So anybody that has talent, we want to bring it to the convention. Again, and then also from the India also, the spirituality, our culture and everything, we want to bring it here so that our kids, our children, grandchildren will learn where we are coming from, what is our heritage, what is our roots are. So I think there is an important thing that we want to communicate here. But you all know the pandemic situation. We will take utmost care for your health and everything. We will protect everybody's health. We will take all the care so that we will have a very successful, very fun-filled, enjoyable convention here, because we want to have fun. I think that will be our most important thing. And then also at the same time, we want to share our thoughts and culture. There are a lot of seminars and will be there. So for that, I think, we need your support. We need your help. Not only volunteering your time, but financial support. And today is the kickoff meeting. Again, today is the first kickoff meeting from the Garden City. And I know you guys will show what the Garden City people are, how you're going to help us out. Thank you so much. On behalf of Telangana American Telugu Association, TTA, I welcome you all for this wonderful event. This is Kaboye Mega Convention ki kick-off and fundraising event ivala. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ఆర్గనైజేషన్ తరఫున, అడ్వైజరీ కౌన్సిల్ తరఫున, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మే 27 నుంచి 29 వరకు జరిగే మెగా కన్వెన్షన్ కు 3 ప్రత్యేకతలు ఉన్నాయి. జస్ట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దెమ్. ముఖ్యంగా మే 27 నుంచి 29 నుంచి జరిగే కన్వెన్షన్ లో వుడ్ కాల్ యాజ్ టీటీఏ మెగా కన్వెన్షన్. పాండమిక్ తర్వాత ఇది ఫస్ట్ కన్వెన్షన్ అవుతోంది. కాబట్టి మీరందరూ వచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. సో దిస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ కన్వెన్షన్ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ విచ్ కాల్డ్ యాజ్ మెగా టీటీఏ కన్వెన్షన్. రెండవ ప్రత్యేకత ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది న్యూజెర్సీలో పుట్టింది 6.5 సంవత్సరాల క్రితము. అలాగే ఆ పుట్టింది ఎక్కడో కాదు, ఎడిసన్లో. సో అదొక ప్రత్యేకత. సో ఎడిసన్లో పుట్టిన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి ఇక్కడే రాయటన్ సెంటర్లో ఎడిసన్లోని కన్వెన్షన్ కావడం అనేది ప్రత్యేకత. మూడవ ప్రత్యేకత ఏంటంటే, నేను లోకల్ ఇక్కడ. సో లోకల్గా ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి కావలసిన అన్ని రకాలైన సహాయాలు దొరుకుతాయి. అలాగే కాకుండా మాకు ఇక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది న్యూజెర్సీలో. డైనమిక్ లీడర్స్ ఉన్నారు. అట్లాగే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ న్యూజెర్సీ. సో మీ అందరికీ ప్రత్యేకంగా మీరందరూ వచ్చి మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలి. ముఖ్యంగా ఎనీ కన్వెన్షన్ సక్సెస్ కావాలంటే దాతలు కావాలి, సో డబ్బులు కావాలి. సో ఈ ఈవెంట్లో మీరందరూ ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించి కొన్ని డబ్బులు ఇస్తే మేము కన్వెన్షన్ విల్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యక్తుల సహకారంతో ఈవెంట్ విజయవంతమైందని టీటీఏ ప్రతినిధులు చెప్పారు. కమ్యూనిటీలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వారు న్యూజెర్సీ మెగా కన్వెన్షన్ కోసం మద్దతుగా $472,000 విరాళాలుగా ఇవ్వడం టీటీఏకు గర్వకారణమని చెప్పారు. ఈ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవినింగ్ గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ మరియు కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జరిగే నిధుల సేకరణ కార్యక్రమాలకు ప్రణాళికలు కూడా ఈ కార్యక్రమంలో రూపొందించారు. హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్ లో చూశారు. TV9 న్యూస్ ప్రెజెంటర్గా మీ అందరికీ నేను పరిచయం. ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను. అదే హరిత టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిత టాక్స్.